బీహార్ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పేరుని అమిత్ షా ప్రకటించలేదు. గెలిచిన తర్వాతన నిర్ణయించుకుంటామని చెప్పాడు. తద్వారా నితీష్కి ఒక రకమైన షాకింగ్ పరిణామం. అంటే రేపు పొద్దున క్రిందటిసారి నితీషే సీఎం అని ముందే ప్రకటించేశారు. అట్లా కాకుండా ఇద్దరు ఇప్పుడు సగం సగం పోటీ చేస్తున్నారు, 101. ఇద్దరిలో ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళు సీఎం అన్నటువంటి. తద్వారా నితీష్కి షాక్ ఇచ్చాడు అమిత్ షా. అదే సందర్భంలో కాంగ్రెస్కి షాక్ ఇచ్చి కాంగ్రెస్ చేత అశోక్ గెహ్లాట్ చేత అనౌన్స్ చేయించుకున్నాడు తన పేరు సీఎంగా తేజస్వి యాదవ్. అట్లాగే డిప్యూటీ సీఎంగా వేరే వాళ్ళని వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని లోకలోకాలకు సంబంధించి కంట్రోల్ చేసుకునేటువంటి ప్రక్రియ చేసుకొచ్చారు. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే బీహార్లో సంక్షేమం గెలిపిస్తుందా, భవిష్యత్తు అభివృద్ధి ఫీలింగ్ గెలిపిస్తుందా? ఎందుకంటే సంక్షేమం పరంగా ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే ఇచ్చుకొచ్చింది. ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి. రూపాయి ఇచ్చినప్పుడు ఇంకో రూపాయి కావాలనిపిస్తుంది. అది ఎట్లాంటి ప్రామిస్ చేయలేదు. అదే ఇక్కడ తేజస్వి యాదవ్ విపరీతమైన ప్రామిసులు చేస్తున్నాడు. ఇలాంటి దశలో ఎలక్షన్ ఏమవుతుందో చూడాలి.